ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని వాక్యం, నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడూను జ్ఞాపకం చేసుకును అని ప్రభు సెలవు చేసినాడు అని హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది. ఈ రోజు వాక్యం మనకు ఎంతో ఆశ, ఓదార్పు ఇచ్చే వాక్యం. మనం చేసిన తప్పులు, పాపాలు మనల్ని బాధ పెడుతుంటాయి. కానీ దేవుడు మన గురించి ఏమంటున్నాడో ఈరోజు తెలుసుకుందాం. ఈ వాక్య వివరణ. ఈ వాక్యంలో దేవుడు ఒక గొప్ప వాగ్దానం చేస్తున్నాడు. నేను నీ పాపాలను క్షమిస్తాను, వాటిని ఇక గుర్తు పెట్టుకోను. మనుషులు క్షమించిన గతాన్ని మళ్ళీ గుర్తు చేస్తారు, కానీ దేవుడు అలాంటి వాడు కాదు. మనం యేసుక్రీస్తు ద్వారా పశ్చాత్తాపంతో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మన పాపాలను క్షమిస్తాడు, వాటిని పూర్తిగా తొలగిస్తాడు. ఇక మళ్ళీ వాటిని గుర్తు పెట్టుకోడు. ఇది కేవలం క్షమ కాదు, ఇది పూర్తి విమోచనం. దీని ఆత్మీయ బాధ. మీరు గతంలో ఏ పాపం చేసినా దేవుని దగ్గరికి రండి. మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఆలస్యం కాలేదు. దేవుడు మిమ్మల్ని నిందించుడు, ప్రేమతో స్వీకరిస్తాడు. చాలా మంది నా పాపాలు ఎక్కువ అని బాధపడతారు, కానీ దేవుడు చెప్తున్నాడు, నేను వాటిని గుర్తు పెట్టుకోను అని. ఇది మన జీవితానికి అన్వయం ఎలా ఉంటుందంటే, మనం కూడా ఇతరులను క్షమించడం నేర్చుకోవాలి. పాత విషయాలు గుర్తు చేసి బాధ పెట్టకూడదు. దేవుడు లాంటి హృదయం కలిగి ఉండాలి. చిన్న ప్రార్థన. ప్రభువా, నా పాపాలను క్షమించి వాటిని జ్ఞాపకం పెట్టుకునని చెప్పిన నీ కృపకు కృతజ్ఞతలు. నా గతాన్ని విడిచిపెట్టి నీ కృపలో కొత్త జీవితం నడవడానికి నన్ను బలపరచు. ఆమేన్.